హలో ఫ్రెండ్స్, ఇప్పుడు గుడ్ మార్నింగ్లు గుడ్ ఈవినింగ్లు ఒక్కొక్కరు ఒక్కో టైంలో చూస్తుంటారు కాబట్టి మనం చెప్పడం లేదు. వెల్కమ్ టు ఆల్ అవర్ ఛానల్ అండ్ గ్రూప్. ఇవి మనం మామూలుగా ఇస్తున్న వీక్లీ జోడీస్ ఫ్రెండ్స్. నాకు సంతోషంగా ఉంది, అనూహ్యంగా పెరిగిపోయినారు సబ్స్క్రైబర్లు. చాలా సంతోషం. మీ సహాయ సహకారతలు ఇట్లానే ఉండాలా. లైకులు చేస్తానండి, షేర్లు చేస్తానండి. ఛానల్ని ఇంకా ముందరకు తీసుకెళ్దాము. ఓకే, లవ్ యూ ఆల్, లవ్ యూ, థ్యాంక్ యూ. ఇవి వీక్లీ జోడీలు. 6 రోజుల మార్కెట్, 7 రోజుల మార్కెట్కి కూడా ఇవే సంబంధము. అంటే మొత్తం మటకాలోకి ఇవే మ్యాక్సిమము. ఇవి కేవలం నైట్ ఆటల్లో 5 రోజుల మార్కెట్లు కొన్ని మాత్రమే ఉన్నాయి, దానికి సంబంధము. ఇవి స్పెషల్ ఛానల్ స్పెషల్. ఇప్పుడు ఇవి కూడా మనమే ఇస్తున్నాం, అవి మనమే ఇస్తున్నాం. కానీ ఇవి పోయిన వారం ఏం చేసినామంటే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, నేను ముందు నుండి మొత్తుకునేది ఒకటే, సోమవారం వీడియోలు లెంత్ ఉన్నా కానీ మీరు టైం కేటాయించి మరీ, లేదు ఈవినింగ్ టైము, పొద్దునో లేకుంటే రాత్రో ఖచ్చితంగా చూసుకుంటానండి. దయచేసి ప్రతి ఒక్కరూ లాభంలో ఉంటారు, దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. సోమవారం వీడియో ఏం చూపిస్తాము, ఇటువంటి జోడీలు, బుక్లెట్లు. ఆ తర్వాత వచ్చేసి ఒక రన్నింగ్ వీడియో, అంటే మ్యాక్సిమము ఒక అర్ధ గంట నుండి 3/4 గంట. ఈ వారము కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే నాలో ఒక తెలియని ఆనందం అనేది ఎక్కువైపోయింది సబ్స్క్రైబర్లు పెరిగేసరికి. దీన్ని స్క్రీన్ షాట్లు తీసుకుంటే పెట్టుకోండి, మీకే చూడండి. ఇవైతే గుడ్డిగా ఆడండి ఫ్రెండ్స్, నాకు తెలుసు కాబట్టి నా గురించి. గుడ్డిగా 16 అంకెలు, 1 2 3 4 అదే 16 అంకెలు అన్ని మార్కెట్లలో గుడ్డిగా ఆడుకోగలుగుతారు. లేదు మీకు ఓటీసీ కానీ, ఓపెన్ కానీ, క్లోజ్ కానీ ఏదన్నా ఫిక్స్ అన్నప్పుడు దీంట్లో ఉండే ఫిగర్ ఉంటే ఖచ్చితంగా విడిచిపెట్టుకోకుండా ఆడండి. ఓకే, వీడియోని ముందరికి తీసుకెళ్దాం. చాలా రోజుల నుండి 3 క్వీన్ చూపించడం లేదు. కేవలం మనము 3 క్వీన్ని మాత్రం ఒక 100 రూపాయలు చిన్నపాటి సబ్స్క్రిప్షన్తో 100 రూపాయలు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తుంటే, చాలా రోజుల తర్వాత 2000 పాస్ అయినాం కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది 3 క్వీన్ ఫ్రెండ్స్. ముందు నుండి ఉన్న వాళ్ళకు తెలుగు, కొత్తగా వచ్చిన వాళ్ళు సోమవారం మాత్రమే వీడియోలు అప్లోడ్ చేశాను. ఒక 10 వీడియోలు వెనక్కి చూసుకుంటే కానీ కనబడుతుంది. దీని పాసింగ్ రికార్డు కూడా మీకు అర్థమైపోతుంది. ఓకే, బ్రహ్మాండం ఉంటుంది దీని పాసింగ్ రికార్డు. ఈ వారానికే 16/9/2024. టైం వచ్చేసరికి ఇప్పుడు 9 అవుతుంది. వీడియో షూట్ చేసే టైంకి అప్లోడ్ అయ్యి ఎప్పుడు వస్తుందో తెలియదు మళ్ళీ, ఎందుకంటే లెంత్ వీడియో కాబట్టి కొద్దిగా ముందే జాగ్రత్త పడి తీస్తున్నాను. ఇంకోటి మిలాన్ కూడా, అది మిలాన్ అంట, కళ్యాణ్ రన్నింగ్ ఉంది. దీని తర్వాత ఇవి తెలియని వాళ్ళకు, కొత్త వాళ్ళకి చెప్పాలనుకుంటా, మర్చిపోతున్నా. సోమవారం, మంగళవారం 2 రోజులు ఆడాల్సి ఉంటుంది. ఇవి ఒకవేళ ఏమన్నా ఉంటే, ఇది మంగళవారం, బుధవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శుక్రవారం, శనివారం. ఓకేనా? దీని రికార్డు బ్రహ్మాండంగా ఉంటుంది పాసింగ్. ఇది సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. ఓకేనా? కొత్తగా చూసే వాళ్ళకు మ్యాక్సిమం ఇవి వచ్చేసి 10 పాన్ నంబర్లు ఉంటాయి. ఇవి 10 పాన్ నంబర్లు ఉంటాయి. ఈ 10 పాన్ నంబర్లు ప్రతి ఒక్క మార్కెట్లో ఒకటి టచ్ వస్తుంది. కానీ ఆ 2 అని మీకు అనిపిస్తే ఈ నంబర్లు ఆడుకోగలుగుతారు, 10 పాన్ నంబర్లు. తర్వాత కేవలం సోమవారం, కేవలం మంగళవారం లేదా బుధవారం. ఇది ఓపెన్ అండర్ క్లోజ్ అంటే ఓటీసీ. ఇది మొత్తం వారంలో 0279. ఇది పడవచ్చు, పడకపోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఓటీసీలు అయితే మీరు ఏ గేమ్ను ఎంచుకుంటున్నారో దాన్ని చూసుకోండి. 1 రోజు 2 రోజు చూసుకొని మిగతా రోజులు ఆటోమేటిక్గా పాసింగ్లో ఉంటాయి. ఇది చిన్న లాజిక్, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. 5, 8, 0 ఎప్పుడైనా ఓపెన్లో వచ్చినాయి అనుకోండి, దీని అర్థం 04, 03, 07 అంటే ఇవి క్లోజుల్లో ఉండేకి
అవకాశం అని దీని అర్థం. 5 ఓపెన్ వచ్చింది 53, 84, 57. 8 ఓపెన్ వచ్చింది 83, 84, 87. 0 ఓపెన్ వచ్చింది 03, 04, 07. ఓకేనా. ఇవి జోడీలు. ఇవి అంత నాకు తెలిసినంతవరకు అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఇవి మాత్రం ఇవి ఇప్పుడు చూపించిన ఇవి ఇది దీనిలో ఖచ్చితంగా ఒక 2 జోడీలు ఉంటాయి. అని ఏ మార్కెట్ ఎప్పుడు అనేది ఇంకా రన్నింగ్ బట్టి మీకు తోచిన దాన్ని బట్టి చూసుకోగలుగుతారు. ముంబై, కళ్యాణ్, రాజధాని, మిలాన్కు సంబంధించిన ఓటీసీలు సోమవారం ఇక్కడ ఇంగ్లీష్లో ఉండాలండి. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. అంటే సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని. ఓకే. వీడియో లెంత్ అయిపోతుంది, చూద్దామైనా ఇబ్బంది ఏముంది. ఇప్పుడు మనకు ఒక 10 రూపాయలు మిగులుతాయి అన్నప్పుడు ఒక ఏంటో అవి రీల్స్, షేర్స్, రీల్స్ ఒక పార్ అట్లా చేయిపోయింది అనుకోండి, ఏదైనా ఏ దాంట్లో అయినా కానీ, యూట్యూబ్లో అయినా కానీ, ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో అయినా, ఫేస్బుక్లో అయినా ఏకధాటిగా 1-2 గంటలు టైం తీసుకుంటుంది. దానికన్నా ఇవి ఉపయోగకరమైన వీడియోలే. ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకోటి చెప్తాను. దీని పేరు మర్చిపోతాను, పేర్లు కూడా. దీనికి మంజూష, ఇది రైట్, మంజూష చూపించిన కదా, మంజూష దీని పేరు. పాత ఓల్డ్ సబ్స్క్రైబర్లకు అయితే తెలుసు, కొత్త సబ్స్క్రైబర్లకు తెలియదు కాబట్టి చెప్తున్నా. దీనికి విడివిడిగా ఇచ్చింటాడు, ఇంగ్లీష్లో ఉన్నాయి, చూసుకోండి. అన్నీ వివరిస్తే చెప్తే నాకు గొంతు ఆరిపోతుంటుంది. ఇవి ఇంకొక రకమైన ఓటీసీలు ఫ్రెండ్స్. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. దాన్ని టాలీ చేసుకునే కానీ ఏదో ఒకరోజు తప్పుతుంది, కానీ మిగతా 5 రోజుల్లో పాసింగ్లోనే ఉంటాయి మ్యాక్సిమం. ఆకాశగంగా ఇది. దీంట్లో ఒక 2 పానాలన్నా పాస్ అవుతాయి. ఏ మార్కెట్లో అని మాత్రం అడగాకండి దయచేసి. ఇది కేవలం అంటే 5 రోజులు ఉంటుంది. ఇది కూడా ఓటీసీకి తీసుకోగలుగుతారు. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. 5 రోజుల ఆటకైనా అనుకోవచ్చు మీరు. కానీ ఇప్పుడు ప్రతి 5 రోజులైనా కానీ 6 రోజులకు మార్కెట్కు, 7 రోజుల మార్కెట్లోకి ఉంది ఇది పాసింగు. ఓకేనా. ఈ వారం అదే అన్నీ ఉండేటివన్నీ మెటీరియల్ అంతా చూపిస్తాను ఈ వారము. చూడండి. దీని తర్వాత కళ్యాణ్ ఉంటుంది, రన్నింగ్ కూడా ఇది ఒకటి వీడియోలోనే చూపిస్తాను. ఎందుకంటే 2 వీడియోలు 3 వీడియోలు చూపిస్తా అంటే ఈ వీడియో మిస్ అయిపోతుంది. చాలా మందికి ఛానల్ పేజీకి పోయి చూసేది తెలీదు, అందుకోసమని. ఓకేనా. ఏంటి సోమవారం ఈ డేట్ చూపిస్తాను. దీని పేరు కాలాబోతు, బుక్ పేరు. ఇవి ఎటువంటివి మార్కెట్ల కంటే అన్ని మార్కెట్లకు సంబంధించినవి. మనం జస్ట్ ఏదన్నా చూసుకున్నప్పుడు దీన్ని టాలీ చేసుకొని చూసుకుంటే మనం లాస్ కాకుండా ఉండగలుగుతాం, అంతవరకే. మిగతా బిక్కుల గురించి కూడా చెప్తాను, చూడండి. దీంట్లో నావి కూడా కొన్ని ఫేవరెట్ గేమ్స్, ఫేవరెట్ బుక్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా చెప్తాను. ఓకేనా. డేట్లు ఉన్నాయి, కింద నంబర్లు ఉన్నాయి, పేర్లు ఉన్నాయి. ఏది సాటర్డే అంటే శనివారం, శుక్రవారం, ఇట్లా డేట్లు ఉన్నాయి. డేట్ ఇంపార్టెంట్, చూసుకోండి. అప్పుడప్పుడు దీంట్లో కూడా స్పెల్లింగ్ మిస్టేకులు, ప్రింటింగ్ మిస్టేకులు వస్తుంటాయి. ఇది భాగ్యశాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ ఒక వారం లేట్ వచ్చింది. యాక్చువల్గా ఇది బాగుంటుండే పాసింగ్ రికార్డు, అట్లాంటిది పోయి పాసింగ్ రికార్డు లేకుండా పోయింది ఈ నెల. మళ్ళీ ఏమైందో ఏం లేదో చూడాలా. వచ్చిండేదే లేటుగా వచ్చింది, ప్లస్ పాసింగ్ లేదు, రికార్డ్ అయితే లేదు, పాసింగ్ రికార్డ్ అయితే లేదు. ఓకేనా. బట్ ఈ వారం ఏమండి ఏమన్నా ఉంటుందేమో చూడండి. బాగుంటుంది ఇది పాసింగ్ రికార్డ్. దేంట్లోకి పాసింగ్ రికార్డ్ అంటే మిలాన్ డే నైటు, ఆ తర్వాత వచ్చేసి కళ్యాణ్కు ఇది నా ఫేవరెట్. ఇది ఇంకొక బుక్ ఉంది ఫేవరెట్, అది కూడా చూపిస్తాను. ఓకేనా. సోమవారం ఒకవేళ పాన్ నెంబర్తో ఓపెన్ లేచిందంటే 2 క్లోజుల్లో తొసగదు. ఏ మార్కెట్ అయినా కానీ ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన పాన్ నెంబర్లలో ఓపెన్ వచ్చింది అంటే
నిర్మమాటంగా ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి. ఆ ఓపెన్ మీద 2 క్లోజులు ఉన్నాయి. ఈడ ఓపెన్ మీద 3 క్లోజులు ఉన్నాయి. అర్థమవుతుందా? ఆ విధంగా చెక్ చేసుకోండి. దీనిలో అందుకోసం నేను సోమవారం వీడియోలు కంటిన్యూగా 1-2 తూర్లు చూసుకోండి, ఇబ్బంది లేదు. మంగళవారం, బుధవారం, దానికి నిదర్శనం కూడా చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చే బుక్లలో. బుధవారం, గురువారం ఒకటే చెత్త పట్టుకొని, నాకు ఎడిటింగ్ టైము ఉండదు కాబట్టి నేను కొద్దిగా ఇబ్బందికరంగానే సొట్టబిట్టలు చూపిస్తాను. అయినా మన కంటికి కనబడితే చాలు కదా గురువారం. ఎందుకంటే నాకు అంత లేదు నాలెడ్జ్. అసలు ఇది స్టార్ట్ చేసినది ఏ దానికో స్టార్ట్ చేసినా ఎక్కడికో వెళ్ళిపోయింది. నాకు ఇంతమంది సబ్స్క్రైబర్లు వస్తారని కూడా నేను ఊహించలేదు. ఆన్లైన్ ఫ్రాడ్స్ యూట్యూబ్లలో లెక్కలు వేయండి అని చిటికలు వేసి ఇట్లా సగం చూపించి సగం చూపించుకోకుండా వచ్చిన తర్వాత చూపించేది. ఇప్పుడు ఇది కూడా నేను కూడా అంతకుముందు చేతి రాత రాస్తాంటి, ఇప్పుడు ప్రింట్ తీయడం లేదా, ప్రింటే కదా ఇది. ఇట్లా ప్రింట్ తీయడానికి ఎంత టైం పడుతుంది తెలుసా? ఈ ప్రింట్ నేను అట్లా నొక్కుగానే బటను 25 సెకండ్లకు పేపర్ బయటకు వస్తుంది. నాకు రిజల్ట్ వస్తే 25 సెకండ్లలో నా చేతిలో పేపర్ ఉంటుంది. దండిగా చెప్తా. ఇప్పుడు ఇటు రాసి ఇన్ని గీకి ఇట్లా పెడతా, ఇదే పేపర్ ప్రింటింగ్ పెడతా. నేను ఎక్కడ రావాలో అన్నీ ప్రింట్ అవుతుంది. గొర్రెలు చేస్తుంటారు, జాగ్రత్త. దేనికంటే మోసపోయిన వాళ్ళు నాకు ఫోన్లు చేస్తున్నారు, అన్న మీరు ఇట్లా చెప్పండి తెలియని వాళ్ళకని. వాళ్ళ కోరిక మేరకు చెప్తున్నాను. ఇది తెలుసా? ఇప్పుడు ఇచ్చినదేమో 13-14 తేదీ కదా, 12-13, ఈరోజు 14 కదా. ఇదే 160తో 72 శ్రీదేవి నైట్లో కొట్టినాడు. ఇప్పుడు వీడియో షూట్ చేసే టైంకి ఈవెన్ నేను కూడా చూడను, నేను చూస్తాను ఎప్పుడో నాకు తోచినప్పుడు చూస్తాను. ఇది చూసింటే నేను ఇప్పుడు గెయిన్ అయ్యేటోని, అంటే విన్ అయ్యేటోని. కానీ ఇటువంటివి మిస్ కాకండి మీరు. వీడియో ఒక పారి చూసుకున్నాము, లేదు ఓపెన్ వచ్చింది, అరే మన ఫలాంచి. ఇప్పుడు మన బ్రెయిన్, మన మేధాశక్తి ఎంత లేదన్నా కానీ కొన్ని జీబీలు నీకుండే ఫోన్లు 10 ఫోన్లకు ఉండే కెపాసిటీ మన మెదడుకి ఇచ్చినాడు దేవుడు. ఇట్లా టక్కని మెతుకొస్తుంది. వచ్చినప్పుడు అది చూసుకుంటే ఫలానంది ఇది రావచ్చు అనేది ఒక మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఇది రేపు వారం చూపిస్తాను నేను. జాదుగర్ ఫ్రెండ్స్, ఇది కూడా నా ఫేవరెట్. కళ్యాణ్ మిలాన్ డే, మిలాన్ నైట్ స్పష్టంగా రాసినాడు చూడండి దీని మీద. ఇది కళ్యాణ్లో జోడియమ్మ పాస్, ఇది 95. కళ్యాణం కాదు, మిలాన్ డేను నైట్ అయితే పాస్ 95. ఉండండి, ఇప్పుడు మంగళవారం కదా, ఇది పోయిన వారం, ఎప్పుడు 3వ తేదీ, సారీ ఈ వారం ఉంది కాదు. ఇది ఫ్యామిలీలో పానా కొట్టి 85 పాసు. ఏంటికంటే నిదర్శనం, దీనిలతో మనకి ఏమొస్తుంది పోతుంది అనేది ఆలోచన ఉండకోకుండా. సో అదే 457తో 86 బ్రాకెట్ జోడి బ్లాస్ట్. ఇది ఏ దాంట్లో? మిలాన్ డేలో. ఇంకా మనం చూసే కొద్దీ మనకు కూడా నాలెడ్జ్ పెరుగుతుంది. ఆ తర్వాత మనం లాస్ అయ్యేది తక్కువ అవుతుంది. ఓకేనా? సోమవారం ఈ వారం 16వ తేదీ, 17వ తేదీ, 18, 19. ఇరవై 21 శనివారం. ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడి నుండి కొంత దసరా వరకు ఒక రకంగా వస్తుంది గేము. దసరా తర్వాత శతవిధాలు చేసిన, ఎందుకంటే అది పూజ టైం కాబట్టి తలకిందులు తపస్సు చేసిన మీరు విన్ అయ్యే అవకాశాలు అయితే తక్కువ ఉంటుంది. సో దయచేసి చూసి ఆడుకోండి.
దయచేసి చూసి ఆడుకోండి. ఎందుకంటే దీపావళి తర్వాత ఒక 2-3 వారాలు ఆట రకంగా ఉండదు. ఓకేనా? నేను మీ మంచి కోసం నేను చెప్తున్నాను. మీరు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. దీంట్లో ఈ సెటర్లు కూడా ఉంటాయి. మాకు తెలుసులే, నువ్వు గేమ్ ఒకటి చెప్పు అని కామెంట్లు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఏదో విషయం టాపిక్లో మాట్లాడింటే. సో అందుకోసం చెప్తున్నాను. 42వ తేదీ ఇలాంటి కావాలి. అది పాసు. ఇది 478 పానా పాసు. డైమండ్ ఈ బుక్ పేరు. దీని మీద ఏం రాసింది? ముంబై రతన్ మెయిన్ బజార్, కళ్యాణం, న్యూ బాంబే రాజధాని, మిలాన్ డే నైటు బజార్. అంటే అన్ని దానిలకు ఇంకా సర్వం ఎన్నున్నాయి అన్నీ. ఇంకా నేను అన్నీ చూడలేను గేములు, వాటికి సతాయిస్తున్నారు. చూద్దాం, ట్రై చేద్దాం. నాకు దీంట్లో ఇన్కమ్ జనరేట్ అయ్యింది, నాకు మీ రూపంలో మీ ద్వారా ఏదైనా ఇన్కమ్ అయిందంటే ప్రతిదీ చూడగలుగుతాను. ఎందుకంటే ఇన్కమ్ వచ్చే దావులోనే కదా నడిచేది. మనం 85 లేదు, ఇన్కమ్ లేదు కాబట్టి వాటికి వారానికి ఒక వీడియో కష్టపడి చేస్తున్నా. ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ చేసిన, మానిటైజేషన్ అయింది, కానీ ఇప్పటికీ ఒక 10 రూపాయలు అయితే రాలేదు. ఇది 9వ తేదీ, అంటే పోయిన వారం, ఇప్పుడు గడిచిపోయిన వారం. దీంట్లో కూడా ఏదో పాసినాయి. అదో 459 అనాబాద్. ఇది ఇలా నైట్ ఏమో. $73 గాను ఫుల్ కట్ 27, 87 గాను అదే 28 మిలాన్ డే పాస్. ఇది పాస్ చేసుకోవాల్సినది. ఇంకా అది ఛానల్ ఎంత అయినట్లుంది వీడియో. సరే చూద్దాం. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. ఇవి సపరేట్ మళ్ళీ డేట్ ఫిగర్లు మాత్రం ఇచ్చింటాడు. 4/6, 19వ తేదీ. ఇది 17వ తేదీ. ఇవన్నీ నిలబెట్టేసి నేను, బట్ చెప్తున్నా కదా, 2000 మంది దాటిపోయినందుకు సబ్స్క్రైబర్లు సంతోషంతో 21వ తేదీ. కళ్యాణ్ ఫ్రెండ్స్. 16/9/2024 ఓటీసీ 3849 జోడి చూసే ముందు రన్నింగ్ చూద్దాము. దీనికి ఎన్నో ఒకటి పెట్టాలంటాం, ఎందుకంటే మూసిపోతుంది బుక్కులు. ఈ బుక్ వేరు, ఇంకొక బుక్ ఉంది, దీన్ని పట్టుకోవాలంటే కాదు. సరే చూపిస్తాను చూడండి నిదానంగా. దీని డేట్ వచ్చేసరికి 1992 6వ నెల 1వ తేదీ. ఫ్రెండ్స్, మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే, మీ దగ్గర రికార్డు పేపర్ బుక్ ఉంటే పేజీ నెంబర్ 62, శనివారం ఒక 84 పడుతూ కింది వారము యొక్క 84. ఓకేనా? చూడండి, ఈ 84 పడుతూ ఇది ఒక 84. ఓకేనా? పడితే 1, 2, 3 వారాలకు ఒక 61. చెప్తున్నా కదా, దీన్ని పట్టుకోవాలంటే కావడం లేదు. దేనికంటే మిస్ అయిపోతారు మళ్ళీ. దీని డేట్ వచ్చేసరికి 2024 7 నెల 29వ తేదీ. ఫ్రెండ్స్, ఒక 47 పడినప్పుడే
ఒక 48 ఆడ 89 ఫ్యామిలీ కదా. ఈడ బ్రాకెట్ 49కి 49 జరిగితే 1, 2, 3 వారాలకు ఒక 16 బ్రాకెట్. ఆడ 61 అయితే ఇక్కడ 16. ఓకేనా. అన్నప్పుడు కింద ఇది ఒక 72 ఇండికేషన్ అంటే క్లోజ్కు 2 అప్, ఓపెన్కి 2 డౌన్తో 9 టోటల్కు 9 టోటల్ యాక్షన్ జరిగినప్పుడే ఇది ఒక 80 బ్రాకెట్. ఏం ఫ్రెండ్స్ అర్థమైందా? ఇది 16 జరిగినప్పుడు ఇది కింద క్లోజ్కు 2 అప్ ఓపెను 45కు గాను, క్లోజ్కు 2 అప్ ఓపెను, ఓపెన్కు 2 డౌన్ క్లోజ్. ఓకేనా. జరిగినప్పుడు ఇది ఒక 80 కామన్ ఫిగర్. ఎప్పుడైతే ఇది ఒక 16 జరిగిందో కింద క్రాస్ క్లోజ్కు 2 అప్ ఓపెను, ఓపెన్కు 2 డౌన్ క్లోజ్ అంటే 70 జరగాల. కానీ వన్ సైడ్ ఆపోజిట్తో జరిగినాడు. ఈ జరిపినందుకే ఆడ 80కు గాను ఇది ఒక 85 ఫిగర్. ఓకేనా కళ్యాణ్ ఫ్రెండ్స్. ఇది మళ్ళీ మీరు మామూలుగా నేను మిలాన్ డే మిలాన్ నైట్ చూపించి మళ్ళీ మీరు మిలాన్ డే నైట్ అనుకునేరు. ఓకేనా. 80 జరిగినప్పుడు ఇది ఒక 69కి 64 జరుగుతానే ఇది ఒక 17. ఎందుకంటే ఇప్పుడు పట్టుకునేకి లేదు కాబట్టి ఒక చేత్తో పోయిన ఇది మూసుకుపోతుంది. బుక్ పెద్ద బుక్, ఇది కొద్దిగా లావు ఉంటుంది బుక్, పాత ఆట కాబట్టి. ఓపెన్ టు ఓపెన్ క్లోజ్ ఆపోజిట్. ఓకేనా. జరిగినప్పుడే 69కి 64 జరిగినప్పుడే ఒక 17. ఓకేనా. 80 ఎప్పుడు జరిగిందో ఆడ 64కి 69 అంటే ఈడ 69 కామన్ కొడుతూ 46 ఫ్యామిలీలోకి తీసుకొని 3 ఇళ్ళకు 12 అంటే అది ఫ్యామిలీలోనే తీసుకున్నాడు. దీన్ని ఇంక వేరే మార్గం ఆలోచన చేద్దాం, కళ్యాణ్ పట్టుకున్నాం కాబట్టి. ఓకేనా. 17 అంటే ఆడ 12 జరిగినప్పుడు ఇది ఒక 8 టోటల్కు 3 టోటల్ బ్రాకెట్ మీద బ్రాకెట్, 8 టోటల్కు 3 టోటల్ బ్రాకెట్ మీద బ్రాకెట్ కచ్చా సేమ్ యాజ్ ఇట్ ఈజు. ఈడ కూడా ఏమంటే ఆడ టోటల్ ఆపోజిట్ టోటల్ చేస్తే ఈడ 9 టోటల్కి 9 టోటల్ మీద కచ్చానే బ్రాకెట్ మీద బ్రాకెటే. అర్థమైంది అనుకుంటా. ఇటువరకు నీట్గా వచ్చిన ఏమంటే ఇది మూవ్ చేయడం తెరచడంలోనే వాటికి సరిపోతుంది వ్యాపారం. ఇటుక అయిపోయింది. ఇప్పుడు మనకు సోమవారం ఆట ఈ 64 కింద ఆట 69 అనే కదా నేను దాని కింద ఆట 98 దీని కిందికి ఆట. ఓకే. ఈ 98 ఎక్కడి నుండి వచ్చిందంటే మనం చెప్పుకున్నామా బేస్ ఏమి 84 మీద 84 అంటే ఆడ 49 మీద 49 అని చెప్పుకున్నాం. అదే బేస్ మీదే ఇప్పుడు ఆట. మళ్ళీ దీన్ని మూసి పెడతాడా. ఈ 48 వచ్చేసి 84 వచ్చేసి 84 అంటే క్లోజ్ ఆపోజిట్ ఓపెన్ వచ్చేసి క్లోజ్, ఓపెన్ టు క్లోజ్ ఆపోజిట్ ఓపెన్. ఓకేనా. ఓపెన్ టు క్లోజ్ ఆపోజిట్ ఓపెన్ అంటే 144. అర్థమైందా. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఇక్కడి నుండి తీసుకుంటే ఇక్కడ దండిగుండే మళ్ళీ పైన అవన్నీ మనం తీసుకోలేం కదా. ఏంటికంటే ఇవి ఏంటివి కారణాలు నాకైతే అటుండి జరిగినవి అయితే లేదు. గేమ్ స్టార్ట్ అనేది ఈ ఫౌండేషన్ మీద గేమ్ స్టార్ట్ అయింది. ఇటుండే స్టార్ట్ చేసినాం మనం. సో ఈ వారం నుండి ఈ కిందికి ఎక్కడైనా కానీ ఉన్నాయేమో చూసుకున్నాను, లేవు. ఇదే కాబట్టి దీని మీదే ఫౌండేషన్ వేసుకొని ఇది సపోర్టుకు, కానీ ఇదే మెయిన్. ఈడుందే మంగళవారము సేమ్ అది కూడా క్లోజ్ ఆపోజిట్ ఓపెన్ వచ్చేసి
క్లోజ్ ఆపోజిట్ ఓపెన్ వచ్చేసి క్లోజ్ అంటే 82. నేను చెప్పడానికి కారణం ఏంటికి అంటే మనకు ఆల్రెడీ ఓటీసీలో 3849 ఉంది కాబట్టి 82 44 99 ఇవి రెండు మెయిన్. దీనిది ఎఫ్ఎం అంటే ఫ్యామిలీ 49 94 అయిపోయింది. కళ్యాణ్ ఫ్రెండ్స్, ఇది మర్చిపోకండి. నేను రాయలేదు ఇక్కడ, మళ్ళీ రాసేప్పుడు రాస్తా. సుమారుగా ఏంది వీడియో లెంత్ అయినా ఏం పర్వాలేదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. చివరి మాట, కామెంట్ను చెక్ చేసుకుంటానే ఉండండి. కామెంట్ రూపంలో ఉండే వాట్సాప్ ఛానల్ని మీరు లాగిన్ అవ్వగలుగుతారు. లాస్ట్ ఒక చిన్న డిప్ చెప్తాను. మోసపూరితమైన యాప్లు మనవి ఎన్నో ఉన్నాయి. దానిలను దయచేసి నమ్మకండి. ఎందుకంటే తీరా మనకు పడే టైంలో లేదు పడినా కానీ ఐడీలు బ్లాక్ చేయడం ఏం ఫ్రెండ్స్, ఇంకోటి జరుగుతున్నాయి. డబ్బులు రాకోకుండా పోతున్నాయి. దీనికి అంతా అలవాటు పడిన వాడంతా కోటీశ్వరుడేమో అలవాటు పడినాడు. దీనికి తక్కువ డైలీ కూలి పనులు చేసుకునే వాళ్ళే దీనిలోకి అలవాటు. అప్పుడు సౌకర్యం కావాలని దీనిలో ఎంబడితే పడతారు. నోటు గమనిక, ప్రతి ఒక్కరూ ఆ యూట్యూబర్లకు లెక్కలేయడం, మోసపూరిత యాప్ల్లో ఆడడం ఇటువంటివి దయచేసి చేయకండి. ఒక చిన్నపాటి ప్రూఫ్ చెప్తాను, చూపిస్తాను, వినండి. ఇంకొకటి, మొగం తెలియని మొగము గుద్ద కాకరకాయ ఏం చూడిస్తున్నాము. ఇట్లా ఆన్లైన్లో 100% ఇస్తామని ఆడేటోళ్ళు అవి ఎట్లా గ్రూపులలోకి పోతుంటాయో కూడా తెలియదు. అవి ఒకరికొకరు లింక్ అవుతుంటారు. అటువంటివి కూడా దూరం ఉండండి. వాడు ఏం చెప్తున్నాడు చూడండి, లోకల్ బుక్ ఇయ్యడు అంటే లోకల్ బుక్ కాదు, మగం తెలియదు మా దగ్గర ఆడండి అంటే ఆడినాడు. వినండి. ముసల్లంజా కూడా నువ్వు ఒకటి ఆడకపోతే ఏ మాతలు కూడా కాదు. దెంగే ఎరుపుక లంజా కూడా నీ అమ్మని, మీ అక్కని, మా వాళ్ళు దెంగ, మా బావ దెంగ, మీ అమ్మని లంజా కూడా నువ్వు ఒకటి ఆడకపోతే మా వాళ్ళు ఆడతారు. 200 మందిలో నువ్వు నా 200 ఇంటికి వెళ్ళాలి, నువ్వు ఒక ఇంటికి రా ఎరుపుక. నేను డబ్బులు కొట్టినోళ్ళు మస్తుగా ఉన్నారా లంజా ఉడక, వాళ్ళని అడుగు. వాళ్ళు మీ అమ్మని వాళ్ళే బాగా దెంగుతారు, వాళ్ళతో దెంగించుకోపోయి. లంజా ఉడక, ముసల్లా కొడక, నీ ముసలి బుక్కులో మా వాళ్ళ మడ్డ ఎరుపుక లంజా ఉడక. మా బావ దెంగుతాడు మీ అమ్మని బాగా. ముసలి లంజా ఉడక, నీ అమ్మని బుక్కులో నా మడ్డ లంజా ఉడక. నా కాడ 1300 మంది 1400 మంది వాళ్ళని అడుగురా చెప్తారా నీకు. ఎరుపుక లంజా ఉడక, డబ్బులు కొట్టినానో లేదో. 2 రోజులు ఆగకపోతే నీ అమ్మని దెంగుతున్నారా 10,000కి లంజా కూడా. మేము దెంగటోళ్ళకి లేదు కదరా 10,000. అంటే 10,000 కూడా లేకోకుండా ఉన్నాడంటే వాడు బుకీనేనా? మీరు చెప్పండి. ఎరుపుక లంజా ఉడక, ఒరే ముసలి లంజా ఉడక, నేను బ్లాక్ చేస్తున్నా పోరా ఎరుపుక లంజా ఉడక. ఆయన ముసలాయన అంటే డైలీ 200 కంటే తక్కువలో ఆధిక్యం ఉంటుంది. అటువంటి ఆయనకు మోసం చేసినాడంటే ఇంకా ఎంతమందిని మోసం చేస్తుంటారు. ఆయన బాధపడుతున్నాడు నా దగ్గర. సో ఆయన అటువంటి వాళ్ళు ఇంకొక వేరే వాళ్ళు కాకూడదని నేను మీకు వినిపిస్తుండేది. అన్న ఇటువంటి లంజా వరకులు ఉండొద్దు అన్న. వాడు ఇంకా ఇష్టం వచ్చిన తెచ్చిదాకా బ్లాక్ నెంబర్ నాది, బ్లాక్ చేసిన నెంబరు ఇంకా ఉల్టా సీదా మాట్లాడుతుండు. విఆర్ఎస్ గ్రూపు మళ్ళీ బోనసులు ఇస్తాం, అది ఇస్తామని 1000 రూపాయలు వేస్తే 1100 వేసిండు అన్న. 2000 వేస్తే 2200 వేసిండు. ఇట్లా ఇంకొక హైదరాబాద్ అతను కూడా పాపం 6500 అన్న హోటల్లో పనిచేస్తాడు పాపం, అన్ని ముంచిండు. నా పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. నా వయసు 58 ఏళ్ళు ఉంటాము.
ఇది ప్రాబ్లం చేసిండు అన్న. ఇంకా ముసలి లంజోడు విసల్ లంజోడు కానీ తిట్టిండు లంజోడుకు. వాడు రాయలసీమ ఉండవడుకున్నట్టుందన్న. ఎవడైతే నా తెలుగు వాళ్ళని మోసం చేసాడు తప్పే. వాడు ఏ రాజ్యమోడు అయితే ఎవడైతే అదే మహారాష్ట్రలో అయితే ₹1 ముంచకుంటే ఇచ్చిరన్న పైసలు. మంచిగా ఆడుకున్న గుద్దబలిసి నేను దాంట్లో పోయినన్న. తప్పు ఉంటే క్షమించన్నా. ఇది కథ. వాళ్ళ అంజోడుకు గ్రూప్ లేకుండా చేయరన్న. అదే నాకు సంతోషం. అంటే మన ఉద్దేశం ఏమి, వాంతో మనం కొట్లాడాల్సిన అవసరం లేదు. మన ఉద్దేశం మనము తెలిసిన వాళ్ళకు లోకల్గా లేదు మధ్య వ్యక్తులు ఎవరున్నా కానీ అరే మనిషి ఉన్నాడు ఇప్పిస్తాడు అనే వాళ్ళ దగ్గర మనం ప్లే చేసుకుంటే ఇబ్బంది లేకోకుండా ఉంటుంది. నేను ఇంతగా చెప్తున్నది దేనికి అంటే ఇది కారణం. ఇంకా ఉన్నాయి నా దగ్గర ఒక యాప్ అంట. అది యాప్లో చూపిస్తుందని ప్రూఫ్లతో సహా చూపిస్తాను. నేను ఊరికి మాట్లాడాను. నేను 100% యాప్ ఇది 100% అంట. విన్ అయినాడు, 5,000 జోడేసినాడు, 5 లక్షలు విన్ అని పెట్టినాడు. అకౌంట్ సస్పెండెడ్ అంటే వాడు విన్ అయిన అమౌంట్ ₹10 కూడా వచ్చే అవకాశాలు లేవు. మళ్ళీ ఇది ఏ కలరు, ఈ కలరు, ఈ వ్యాలెట్, ఇది మీ కథ చూస్తే యాదో మీరు ఆడుతున్న దాంట్లో ఉండారో లేదో చూసుకోండి. ఇవి నేను ఏంటికి చెప్తున్నానంటే ఇది ఉండేదే వచ్చేదే దీంట్లో ఆటికాటికి, మళ్ళా దాన్ని కూడా నోటికాటి నుండి తీయడం మీరు చేసుకుంటారని ఆ ఉద్దేశంతోనే మీకు చెప్తున్నాను. వీడి బుక్కి అంట. ఇప్పుడు ముసలాయనకు తిట్టినాడు కదా, వీడు బుక్కి అంట. VRS బుకింగ్ రూల్స్. ఎందుకంటే దాని రూల్స్ అంట. 10,000 ఇవ్వలేకపోయినాడు వీడు. ఇంకా ఫుల్ సంఘాలు హాఫ్ సంఘాలు వచ్చి ఇంక ఎప్పుడు ఇవ్వాలి 2 లక్షలు. అట్లా చూసి జాగ్రత్తగా ఏం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల రీత్యా ఎటువంటి బిజినెస్లు జరగడం లేదు, ఎటువంటి డబ్బులు రావడం లేదు, ఎటువంటి ట్రాన్సాక్షన్లు కావడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మటకా ప్రపంచానికి దూరంగా ఉండండి. నేను ఆడమని నేను ఎప్పుడు ప్రోత్సహించలేదు. ఎందుకంటే నా ముఖ్య ఉద్దేశం ఈ ఛానల్ పెట్టడానికి తెలియని వాళ్ళకి తెలియజేయడం, నా వంతు సహాయంగా విన్ చేపించడం. ఓకేనా? దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ప్రతి ఒక్కడు మేము తోపు మేము తురుము అనుకుంటూనే ఉంటారు. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు అట్లా అనుకునేవాడిని. నీ విలువ నీకు తెలియాలంటే 10 మందికి, ఇప్పుడు నా స్థాయి 10,000 ఉందనుకో, 15,000 అడిగి చూడు నన్నే. వాడు చెప్పే మాటలు, కథలు, వ్యవహారాలు, వాడిచ్చే సూక్తులు, ప్రభు అది ఏంది, ఇది వచనాలు పలుకుతారు. అంటే నా దగ్గర 10,000 క్యాష్ ఉంది నీకు తెలుసు అనుకో, అంటే నాకు కాదు, సపోజ్ తీసుకో, 15,000 అడుగు. వాడు ఎట్లా నా దగ్గర 10,000 ఉందిరా అని ఇస్తాడా? లేకోకుండా వాడు ప్రవచనాలు చెప్తాడా? చూడు విను. అటువంటి ప్రపంచంలో ఉండాము. ₹1 కూడా పోగొట్టుకోవకండి దయచేసి. దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్.